తిరుపతి జిల్లా పుత్తూరులో ఒక తల్లి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు ఉరివేసి తాను కూడా చనిపోయింది. ఆమె పేరు పద్మ. ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి కోసం ఇంట్లో వాళ్లను సైతం ఎదిరించింది. ఇప్పటికి 8 ఏళ్లైంది వాళ్లకు వివాహం జరిగి. కానీ ఈ 8 ఏళ్లలో ఏం మిగిలి ఒక సూసైడ్ నోట్ రాసింది. తల్లిదండ్రుల్ని కాదని పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి తన జీవితం ఒక గుణపాఠమంటూ రాసిన ఆ లేఖలో ఏముందో చూడండి. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదనుకుంటుందో. శివశంకర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవించేశాను. నా కడుపున పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవించాలా ఏంటి? నేను ఎప్పుడూ డబ్బు డబ్బు అని నిన్ను వేధిస్తున్నానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులడకూడదా? అలాంటి అమ్మాయుంటే వెళ్ళి హ్యాపీగా చేసుకో. నాకు నిన్ను భరించే ఓపిక లేదు. ఊరంతా అప్పులు లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేను ఏం చేయాలి? ఏమైపోవాలి? నువ్వు పనికి వెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగడానికి ఇక భార్య లేదు. హ్యాపీగా ఉండు. నన్ను చేసుకుని నువ్వు ఇంత కష్టపడుతున్నావా? ఇక నేను లేనుగా, హ్యాపీగా బతికే. భార్య పిల్లల్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఈసారైనా లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకో. అన్నా, నన్ను క్షమించన్నా. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదన్నా, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక, నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేక, ఈ 8 ఏళ్లు ఏం జరిగిందో నీతో చెప్పుకోలేకన్నా. నీ నోటి నుంచి పాప అనే పిలుపు విని ఎన్నేళ్లయిందన్నా. చివరిసారిగా నన్ను నా పిల్లల్ని ఒక్కసారి వచ్చి చూడన్నా. ఇక నువ్వు చూడాలనుకున్నా మేము ఉండవన్నా. నీ నోటితో ఒక్కసారి పాప అని పిలువు చాలు. ప్లీజ్ అన్నా. సారీ నాన్న, నన్ను క్షమించండి. Download ShareChat.